రై కుమార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్రాబ్లం పెద్దది కాకముందే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయి. ప్రతిపక్షాలు మనకు పెద్ద సమస్యం కాదు, మేనేజ్ చేయొచ్చు. కానీ వాళ్ళ పక్కన ఉంటారే, వాళ్ళ నోళ్లు మూయించడం కష్టం. మీరు అవినీతి పరులని రాజీనామా చేయాలని కోరే వాళ్ళంతా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లంచాలు తీసుకున్న వాళ్లే. సరే పోనివ్వు, ఈ స్కామ్ కాకపోతే ఇంకొకటి. ఎన్ని చేయలేదు, ఎంత సంపాదించలేదు, అన్ని తెలివితేటలు బట్టి ఈ రోజు ఎలా ఉన్నాను. నువ్వు వెంటనే ఈ డబ్బు తీసుకెళ్లి పంచా, లేదంటే వాళ్ళు ఈ సమస్యని ఇంకా పెద్ద చేస్తారు. అన్నట్టు వెనక నుంచి వెళ్ళు, ముందు వైపు ట్యాగులుంటాయి, అదే మీడియా వాళ్ళు. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది ఎవరిని? తాతయ్య, అతను నా ఫ్రెండ్. అలాగా, ఇలారా, నువ్వు వెళ్ళు. సరే సార్. నీ పేరేమన్నావు? అజయ్. సరే, ఝాన్సీ నీకెలా తెలుసు? అది నేను పక్క బ్లాక్ లోనే ఉంటున్నాను సార్. ఏం చేస్తుంటావు? డాక్టర్ని. ఎక్కడ? మూన్రేస్ హాస్పిటల్, కార్డియాక్ డిపార్ట్మెంట్. కార్డియాక్ డిపార్ట్మెంట్ అంటే డాక్టర్ వీకే దగ్గర? అవును. ఇలారా. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 సార్. ఏంటి, నీ వాచ్ కరెక్ట్గా పనిచేయటం లేదా? 8:38. కరెక్ట్. డాక్టర్ అజయ్, ఫ్రెండ్షిప్ మంచిదే, కానీ ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉండే ఇల్లు కదా, మరి ఇక్కడికి వచ్చేటప్పుడు టైం చూసుకుని రావాలి కదా. సారీ సార్, నేను ఈ సీడీ ఇద్దామని వచ్చాను. ఝాన్సీ అడిగింది సార్. ఓ, లవ్ ఇన్స్ట్రుమెంటల్స్ నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళరా. సరే సార్. So that was the twist. ఝాన్సీకి డాక్టర్ అజయ్కి మధ్య ఉన్న ప్రేమ మంత్రికి తెలిసిపోయింది. అలాంటిదేమీ లేదు, కానీ ఒక చిన్న డౌట్ ఉండేది. ఏంటది? ఆయనకి విషయం తెలియడం వల్ల ఝాన్సీ లైఫ్ లో వేరే ప్రాబ్లం రాలేదుగా? రాలేదనే నా నమ్మకం. ఒకసారి రాయప్ప సార్ దీని గురించి ఝాన్సీని అడిగారు, అంతే తెలుసు. రాయప్ప ఎవరు? రాయప్ప సార్ చౌడప్ప సార్ కొడుకు, ఝాన్సీ వాళ్ళ నాన్న. కాఫీ టైం. ఎరా ఝాన్సీ, ఏంటమ్మా ఇది? నా మీద ఉన్న కోపాన్ని పాపం ఈ కాఫీ మీద చూపిస్తే ఏం ప్రయోజనం చెప్పు. లచడు, ఆరిపోకముందే ఈ కాఫీ తాగి నీ కోపాన్ని తగ్గించుకో. నాన్న నాకేం వయసు పెట్టకర్లేదు. మీ తాతయ్య నాకు విషయం చెప్పారు, దాని గురించి నేను నిన్ను అడిగాను, అంతే కదా? తాతయ్య చెప్పినట్టుగా అసలు ఏమీ లేదు. అజయ్ ఇస్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నిజమే కావచ్చు, కాదని ఎవరన్నారు? మీ తాతయ్య గారి పొజిషన్, పరిస్థితి నీకు తెలిసిందే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం చేసినా సరే అందరూ గమనిస్తూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, నా మాట విను, అంతేరా. నిజంగా ఏం లేదు నాన్న, అలాంటిదేమైనా ఉంటే నీతో చెప్పేదానిగా. ఓకే, ముందు కాఫీ తాగు. మరి మీ అమ్మ చెప్పింది, నువ్వెందుకని ఫోన్ తీయట్లేదు? నేను చెప్పడం వల్లే నువ్వు ఫోన్ తీయడం లేదని నన్ను తిడుతోంది. నేనేం చెప్పగలను? చూడమ్మా, నేనెంత చెప్పినా తను నమ్మడం లేదు. మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంటుంది, నేను తీయను కాక తీయను. అలా అనకూడదమ్మా, నువ్వు మాట్లాడాలి. ఎంతైనా తను నీ తల్లి కదా. నాన్న ఆపండి, మనం దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న ఈ సెంటిమెంట్స్ ని వదిలేసి మమ్మీ వెళ్లిపోయింది కదా. మీరిప్పటి వరకు మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పడం నేను వినలేదు, కానీ మమ్మీ ఎప్పుడు మీ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నేను వినదలుచుకోలేదు. చూడమ్మా, తన్ని తప్పట్టి ప్రయోజనం లేదు. మేము డైవర్స్ తీసుకుని విడిపోయినప్పుడు నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా, తనకి బాధగా ఉంటుంది. మరి ప్లీజ్ నాన్న, మనం ఈ టాపిక్ వదిలేద్దాం. మీరెంత చెప్పినా సరే మమ్మీ మీద నాకున్న కోపం పోదు. ఊరికే కోప్పడుకో, నేనేదో తమాషా కన్నాను. రా వెళ్దాం. అన్నట్టు నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లాలమ్మా. అక్కడ పార్టీ వాళ్ళకి మీ తాతయ్యకి ఏదో గొడవట. అన్నట్టు నువ్వెప్పుడొస్తావమ్మా మన ఇంటికి? ఎందుకు నాన్న, నేనొచ్చినా కూడా మీరు తాతయ్య ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు కదా. సరేగాని నీ ఫ్రెండ్ డాక్టర్ అజయ్ ని అడిగానని చెప్పు. నాన్న, అల్లరి పిల్ల. నాన్న, తాతయ్యకి చెకప్ కి టైం అయింది, కొంచెం గుర్తు చేయండి. ఓకే, నువ్వు అక్కడ ఇక్కడ తిరగకుండా ఫ్లాట్ కి వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. బాయ్. Vani, how could you do this? Dr. Ajay, you are late. Sorry, sir. That will discuss later. Now you have important task. ఈ రోజు మనకి మినిస్టర్ చౌడప్ప చెకప్ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం ఐ హావ్ అనదర్ సర్జరీ, ఏ క్రిటికల్ వన్. వాణి చాటింగ్ లో మిస్టేక్ జరిగింది. సర్జరీని మార్చడం కుదరదు, మంత్రి గారి ప్రోగ్రాము మార్చడం. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైం 20 minutes. ఐ విల్ జాయిన్ ఆఫ్టర్ దట్.
సార్ నేను డాక్టర్ వినోద్ మిగిలిన వాళ్ళు అసిస్ట్ చేస్తారు సో దట్ ఐ క్యాన్ కమ్ బ్యాక్ ఎర్లీ. హే, నువ్వు భయపడకు. మంత్రి గారు బీపీ చెక్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకునే లోపు వచ్చేస్తాను. యూ హ్యావ్ టు మేనేజ్ దట్ టైం, దట్స్ ఆల్. అలాగే మంత్రి గారికి మంత్లీ ఇచ్చే ఇంజెక్షన్ ఒకటి ఉంది, అది తీసుకో. తారా నీకు హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. అవినీతి మంత్రి చౌడప్ప, అవినీతి మంత్రి చౌడప్ప రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేయాల్సిందే. మనం ఏం చేయగలం? కుమార్ గారు, చౌడప్ప గారు రాజీనామా చేస్తారని విన్నాను, నిజమేనా? వస్తారుగా, ధైర్యం ఉంటే నువ్వే అడుగు. చూడు, స్టాఫ్ అయినా సరే ఐడి చూపించాకే లోపలికి వదులు. ఓకే సార్. ఓకే ఓకే. మినిస్టర్ ఇస్ కమింగ్. ఓకే. మీ అవినీతి సాక్ష్యాలతో నిరూపించబడినా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? సార్, మీరు రాజీనామా చేయబోతున్నారా? ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన కోనసీమకి మీరేం చేశారు సార్? సమాధానం చెప్పండి సార్. పిల్లకాకి, నీ మనసులో ఉన్నది నా నోటితో చెప్పించాలనుకోకు. నేను ఇలాంటివి ఎన్నో చూశాను. నేను ఇక్కడికి చెకప్ వచ్చాను, అది అయ్యాక మాట్లాడుకుందాం. మీరు అవతలకు వెళ్ళండి. నమస్కారం సార్, వెల్కమ్. ప్రెస్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? వాళ్ళ న్యూస్ కోసం ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటారు. వాళ్ళని ఏం లాభం, వాళ్ళకి ఫుడ్ అదే కదా. అవును సార్, అవును. ఇట్టే సార్. ఓహో, నువ్వా? ఏంటయ్యా, రాత్రులు తిరగటం తగ్గించావా? అలాంటిది లేదు సార్. డాక్టర్ వీకే ఎక్కడ? డాక్టర్ వీకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిందే ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కాల్ రావడంతో వెళ్లారు. నువ్వు కంటిన్యూ చేయి, నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను సార్. పదండి సార్. 77. ఏంటయ్యా, వెయిట్ పెరిగానా? లేదు సార్, పడుకోండి. ఈ వయసులో వెయిట్ పెరిగినా ఒకటే, తగ్గినా ఒకటే. ఏమంటావు? పడుకోండి సార్, బ్లడ్ శాంపుల్ తీయాలి. భగవంతుడా. జస్ట్ మినిట్ సార్, బ్లడ్ నేను తీస్తాను. తారా, నువ్వు వెళ్ళి ఫ్రీజర్ లో ఉన్న ఇంజెక్షన్ మెడిసిన్ తీసుకురా. ఓకే. అను, చౌడప్ప సార్ మెడిసిన్ ఉంది కదా, వెంటనే పట్రా. ఓకే ఓకే, త్వరగా. అలాగే. నొప్పిగా ఉందా సార్? కొద్దిగా. సోదికి తెలియదుగా నేను మంత్రినని. వెంటనే ల్యాబ్కి పంపు. ఇంకో 2-3 ప్రొసీజర్సే ఉన్నాయి సార్, త్వరగా అయిపోతుంది. సార్, ఈ బటన్ కొంచెం అను, త్వరగా రా. త్వరగా తీసి సద్దు, ఇంకా నయం పగిలిపోలేదు. ఇటివ్వు. ఓకే, పడుకోండి సార్. ఇంకో ఇంజెక్షన్ మాత్రం ఇవ్వాలి. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. పర్వాలేదు, చేయి. డాక్టర్. ఓకే, నొప్పి లేదు కదా సార్? ఇప్పుడు బీపీ చెక్ చేస్తాను. బీపీ కొంచెం ఎక్కువగా ఉంది సార్. ఎక్కువగానే ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు, ప్రెస్ వాళ్ళు నా మీదే అటాక్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసి. ఓకే. సార్, సార్, డాక్టర్, డాక్టర్, చూడండి. సార్, 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 కాల్ ఎమర్జెన్సీ. సార్, సార్, చౌడప్ప సార్. ఓకే ఓకే, లెట్ మీ సీ. Did you try CPR? Yes sir, I did. How about the emergency team? It's ready, sir. Okay. Shift to CCU. Quick. Make it fast. Hey, what happened, Vani? Why the emergency alarm? Sir, Dr. Salim, what happened? Doctor, seems cardiac failure. Severe.
డాక్టర్, మినిస్టర్ ఇస్ నో మోర్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చౌడప్ప మృతి చెందారు. హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లినప్పుడు అకాల మరణం చెందారు. మంత్రి చౌడప్ప అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయన విచారిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని రీతిలో ఆయన మరణించారు. హఠాత్తుగా ఏర్పడిన గుండెపోటే అందుకు కారణమని తెలుస్తోంది.